చాలా మంది అంటుంటారు అమావాస్య రోజున ఆడపిల్ల గాని పౌర్ణమి రోజున అబ్బాయి గాని పుడితే మంచిది అంటారు. నిజమే అంటారు అది ఎందువలన? ఏ తిథికి ఆ తిథికి చాలా ఇంపార్టెన్సెస్ ఉంటాయి మనకి. ఓకే. అయితే అమావాస్యకి పౌర్ణమికి ఏంటంటే చంద్రుడికి సంబంధించిన చాలా పెద్ద చేంజ్ అనేది ఆ రోజు మనం చూస్తాం కాబట్టి. అంటే అమావాస్య రోజున చంద్రుడు ఉన్నా కూడా చూడలేని పరిస్థితి. పౌర్ణమి అయితే ఆ వెలుగు అసలు అమేజింగ్ అనమాట. అసలు సూర్యుడు ఉన్నాడా అనిపించేంత వెలుగు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం మనం. కాబట్టి అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి పుట్టినట్టుగానే మనం భావించవచ్చు. అలా అని అబ్బాయి పుడితే తప్పు అని మాత్రం అనుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో మీరు చూస్తే కనుక అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు రాజులైన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. మీరు చూసే శని భగవానుడు కూడా అమావాస్య నాడు పుట్టారు, అంతే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే అమావాస్య నాడు పుడితే ఏంటంటే వీళ్ళ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు చూసారా, వేరేగా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే అమావాస్య నాడు పుడితే వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే వీళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా, కోపం ఎక్కువ వస్తే చాలా తట్టుకోలేము, ఆనందం ఎక్కువ వచ్చినా తట్టుకోలేము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు చూస్తే వీళ్ళని మనం ట్యాకిల్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ దారిలోకి వెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవాలి. అంతే. అంటే వాళ్ళని ఎక్కువగా చాలా స్ట్రిక్ట్గా ఉంచేద్దాము, ఆర్మీ టైప్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అంటే అది కుదరదు. వాళ్ళంతటి వాళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది రావాలి. అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని వాళ్ళు తొందరగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు చూస్తే అమావాస్య నాడు ఏంటి మొత్తం కళంతా, ప్రకృతి కళంతా కూడా టోటల్గా ఎక్కడో యూనివర్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కనపడకుండా ఉన్నట్టుగా ఉంటుంది. అట్లాగే వీళ్ళ ఆలోచనలు కూడా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకి అందదన్నమాట. అలాగే మీరు జాగ్రత్తగా వీళ్ళని చూసుకుంటే కనుక వీళ్ళు చాలా అచీవ్ చేస్తారు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే అమావాస్య నాడు కనుక ఎవరైనా పుడితే కనుక వాళ్ళు ప్రతి అమావాస్యకి మ్యాక్సిమం ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అట్లీస్ట్ నైట్ పూట ఈవినింగ్ 6 తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళకుండా, ఎందుకంటే వీళ్ళకి తొందరగా దిష్టి తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు పౌర్ణమి నాడు అమ్మవారు అని వచ్చింది, అమ్మాయి పుట్టినా పర్వాలేదు, అబ్బాయి పుట్టినా పర్వాలేదు, మంచే జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాలు అన్నీ చూస్తే కనుక మ్యాక్సిమం పౌర్ణమి నాడు అవతరించినవే, మ్యాక్సిమం పౌర్ణమి నాడు అవతరించినవే ఉంటాయి షోడశ అవతారాలు దత్తాత్రేయ స్వామి. కాబట్టి దత్తాత్రేయ స్వామి నాడు రోజు గనక మగపిల్లవాడు పుడితే ఆ స్వామే పుట్టారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే అలా ఎవరైనా కొత్తగా పౌర్ణమి రోజు పుడితే గనక స్వామివారి నామాన్ని యాడ్ చేయడం అనేది అలవాటుగా చేసుకుంటే వాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. దత్తాత్రేయ స్వామి పేర్లలో ఏదో ఒక పేరు యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అట్లా వీళ్ళు ఎలా ఉంటారు మరి, పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు అని అంటే వాళ్ళని మనం భరించలేమన్నమాట. ఏమిటి అసలు వీళ్ళకి ఎప్పుడూ ఎనర్జీనేనా అనిపిస్తుంది మనకి. చాలా నవ్వుతూ ఉండడం అనేది ఒకటి. అలాగే వీళ్ళకి ఎక్స్ట్రీమ్స్ అనమాట. అలాగే కోపం ఏదన్నా ఉంటే కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఆనందం ఏదన్నా ఉంటే కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఫేస్లో చూస్తే కళగా ఉంటారు, చాలా అట్రాక్టివ్గా ఉంటారు, విపరీతమైన అట్రాక్షన్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఏం చెప్పినా కూడా జ్ఞానంతో, అంటే వాళ్ళకి ఇంత ఎక్కువే ఉందా వీళ్ళకి జ్ఞానం, ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది మనం చూస్తుంటాం. కాబట్టి వాళ్ళ జ్ఞానం అనేది కరెక్ట్ లైన్లో వెళ్ళేటట్టుగా మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంటే మీరు చూడండి, కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. అవును. అట్లానే యాక్టివ్గా ఉన్న పిల్లల్లో కూడా 2 సైడ్స్ ఉంటారు. వాళ్ళ జాతక రీత్యా బట్టి కూడా 2 సైడ్స్ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పుడే వీళ్ళకి ఆస్ట్రాలజీ చూపించడం, లేకపోతే న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళు ఎలా వీళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కేర్ఫుల్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దైవభక్తి కలిగిన వాళ్ళుగా కూడా ఉంటారు ఎక్కువగా. నేను చూస్తే అమావాస్య నాడు ఏంటంటే వీళ్ళు ఏదన్నా భగవంతుడికి దండం పెట్టుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా అయిపోవాలన్నమాట.
అవ్వకపోతే ఇంకా భగవంతుడు మాకు హెల్ప్ చేయట్లేదు అన్న రీతిలో తొందరగా బాధపడుతూ ఉంటారు. అలాగే పౌర్ణమి రోజు ఏంటి అని అంటే వీళ్ళు తొందరగా ఇట్లా దండం పెట్టుకోగానే వాళ్ళకి పని అయిపోతూ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని. కాబట్టి వీళ్ళని భగవంతుడి దారిలో గనక ఎక్కువగా వీళ్ళని నడుపుతూ ఉంటే గనక చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అమావాస్య నాడు పుడితే గనక అమ్మవారి ఆరాధన కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే చంద్రుడిని ధరించేది అమ్మవారే కాబట్టి మీరు ఎక్కడ చూసినా, శ్యామలమ్మని చూసినా, అలాగే వారాహి అమ్మవారిని చూసినా, అలాగే లలిత అమ్మవారిని చూసినా చంద్రుడిని ధరించి ఉంటారు. అలాగే శివుడు కూడా అంతే కదా, చంద్రమౌళీశ్వరుడు. కాబట్టి దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అలాగే అమావాస్య నాడు తప్పకుండా శివుడిని పూజించడం కూడా అలవాటుగా పిల్లలకి, నాయన ఇవాళ కాస్త శివుడికి వెళ్ళి కాస్త అభిషేకం చేసిరా అని చెప్పడం, అట్లాగే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు పితృదేవతల పుణ్యఫలంగా పుట్టారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. పిల్లలందరూ పితృదేవతల పుణ్యఫలంగానే పుడతారు ఆశీర్వాదంతో. అయితే ఎవరైతే అమావాస్య నాడు పుడతారో పితృదేవతల ఆశీర్వాదంతో పుట్టారు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాబట్టి వీళ్ళు పుట్టిన అమావాస్య నాడు పుడతారు కాబట్టి ప్రతి అమావాస్యకి గతించిన వాళ్ళందరికీ కూడా వీళ్ళ చేత దండం పెట్టిస్తే వాళ్ళకి జీవితంలో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి గుడికి వెళ్ళడము, అమ్మవారికి దండం పెట్టుకోవడం అనేది చేయండి. మరి సాయంత్రం పూట బయటకు వెళ్ళొద్దు అన్నారు కదండి, అంటే పొద్దున వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళొచ్చు అమావాస్య నాడు. అలాగే తలంటు పోసుకోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎవరైనా ఎవరైనా అమావాస్య నాడు హెడ్ బాత్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే చేయాలి. లేదండి మాకు అలవాటు అయిపోయింది మేము చేస్తాము అని అంటే తర్వాత విషయం, కానీ ఆ రోజు ఒకవేళ చేసినా బయటకు వెళ్ళకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే మీరు ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు అమావాస్య నాడు పుట్టినా పుట్టకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నాము, ఆ రోజు నుంచి మీరు కొంచెం డబ్బు, ఒక 5 రూపాయలైనా 10 రూపాయలైనా సరే ఒక డబ్బాలో కొంచెం ఉప్పు వేసేసేయండి, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, ఉప్పు వేసేసి అందులో డబ్బు వేస్తూ ఉండండి. మీకు ఆర్థిక ఇబ్బందులు అనేది నెమ్మదిగా తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే పౌర్ణమి నాడు కనుక మీరు ఇంకా ఏమైనా చెయ్యాలి, చాలా బాగా కలిసి వచ్చేటట్టుగా మాకు ఏదైనా చెప్పండి అని అనుకుంటే కనుక దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా శ్రీ సూక్తం చదువుకుంటే చాలా మంచిది. అలాగే గాయత్రి మంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువగా పూజలు చేసుకోవడం అనేది 2 రోజులు చేస్తే కనుక మనకి మిగతా అన్ని రోజులు కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా, మంచి వివరాలు అందించారు, ధన్యవాదాలమ్మా.